ఈరోజు డేట్ 29th November 2024 అండ్ మనం చూస్తుంది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో కమింగ్ బ్యాక్ టు ది ఏజ్ ఓల్డ్ క్వశ్చన్, డస్ మార్కెట్ హ్యాస్ మెమరీ? ఎస్ బాస్, మార్కెట్ ఆల్వేస్ హ్యాస్ మెమరీ, లైక్ ఇట్ ఆర్ నాట్. మీరు విని బోరు కొట్టింది లేదో నాకు తెలియదు, బట్ చెప్పి మాత్రం నాకు అసలు బోరే కొట్టట్లేదు. ఎస్, మార్కెట్ హ్యాస్ మెమరీ. సో మార్కెట్ హ్యాస్ మెమరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. ఓకే, సో ఈ మార్కెట్ హ్యాస్ మెమరీ ఆర్ మెమరీ జోన్స్ ఇలా ఎందుకు పిలుస్తానంటే, ఎవ్రీ టైం ఒక ప్రైస్ ఒక జోన్లోకి వచ్చిన తర్వాత ఇట్ రియాక్ట్స్ వెరీ గుడ్ అరౌండ్ దట్ జోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే కనుక 18th of March నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది, స్ట్రైట్ ఫార్వర్డ్ పైకి వెళ్ళిపోయింది. స్ట్రైట్ ఫార్వర్డ్ పైకి వెళ్ళలేదు, జిగ్జాగ్గా మొత్తానికి అప్రాక్సిమేట్గా చూస్తే మనకి 38% పైకి వెళ్ళింది. ఓకే, బట్ ఇదే జోన్లోకి 18th of March వచ్చినప్పుడు ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. లైక్ వైజ్ 13th of May ఇదే జోన్లోకి వచ్చినప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ 3rd June 2024లోకి ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3rd June 2024 ఎలక్షన్ రిజల్ట్స్, పార్లమెంటరీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఈ మెమరీ జోన్ని రెస్పెక్ట్ చేసింది. సో ఈ మెమరీ జోన్ అంటే ఏం లేదు, జస్ట్ బయ్యర్స్ స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ వన్స్ ప్రైస్ కమ్స్ టు అ సర్టన్ జోన్. సో బయ్యర్స్ అందరూ ఈ జోన్కి వచ్చే వరకు వెయిట్ చేసి వెంటనే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో ఒక గ్రూప్ ఆఫ్ బయ్యర్స్ ఎట్లా అవుతుందంటే, ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ కంటే డామినెంట్ అవడం వల్ల ప్రైస్ విల్ స్టార్ట్ గోయింగ్ అప్. ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ జోన్లో మెమరీ జోన్లో రెసిస్టెన్స్ వచ్చినప్పుడు కూడా అంతే. ఇది చూడండి, 5th February 2024 హై ఇక్కడ టచ్ చేసి ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 30% కింద పడింది. లైక్ వైజ్ 29th July కూడా ప్రైస్ అక్కడ టచ్ అయ్యి అగైన్ ఒక 30% అప్రాక్సిమేట్గా కిందకి ప్రైస్ పడటం జరిగింది. సో ఎందుకు ఇలాగ అవుతుంది? ఇట్స్ 25% పడింది. సో ఎందుకు ఇలా పడుతుంది? ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వెళ్తుంది? అక్కడికి ఒక సర్టన్ జోన్కి వచ్చినప్పుడు ఎందుకు పైకి వెళ్తుంది? ఒక సర్టన్ జోన్కి వచ్చినప్పుడు ఎందుకు కింద పడుతుంది? సో ఎందుకు కిందకి ఎందుకు పైకి వెళ్తుంది అన్నది కొంచెం పక్కన పెడితే, లెట్ us జస్ట్ కాల్ ఇట్ as మెమరీ జోన్. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ ఏం చెయ్యాలో అదే చేస్తుంది. అండ్ మనం ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి ఒకవేళ కానీ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళితే గనక పిక్చర్ ప్రాబబ్లీ కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. అంటే ఇదేదో ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది, ఇప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, వాట్ ఎవర్. ఆర్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇంకొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. బట్ కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఒక సర్టన్ జోన్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది ఒక ప్రిడిక్టబుల్ ఇది. జస్ట్ బికాజ్ ఇప్పుడు మెమరీ జోన్కి వచ్చింది కాబట్టి ప్రైస్ పడిపోద్దని చెప్పి గుడ్డిగా అనుకుంటామా? లేకపోతే ప్రైస్ వచ్చిన ఒక హౌ ప్రైస్ రియాక్ట్స్ అన్న దాన్ని చూస్ చేస్తామా అన్నది ఒక డిస్కషన్. బట్ ఇట్ కెన్ బి ఒక రూల్ బేస్డ్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICA స్టాక్ ఈ 886 లెవెల్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ మెమరీ జోన్. ఇప్పుడు చాలామంది ఏంటారా అంటే 886 లేకపోతే 893 లేకపోతే 863 ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ఎట్లా తీసుకోవాలి? మెమరీ జోన్ అంటే మెమరీ జోన్గా కాకుండా మెమరీ లైన్ తీసుకుంటారు. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ ఒక క్లారిఫికేషన్, ఈ లో నుంచి కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్గా 5% ఇది. అంటే ఆ మెమరీ జోన్ ఇట్ సెల్ఫ్ 5% ఉంది నాకు. సో చాలామంది స్వింగ్ ట్రేడర్స్ వాళ్ళ స్టాప్ లాస్ 2.5-3% ఉంటుంది. సో 5% అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ ఐఎమ్ నాట్ అ స్వింగ్ ట్రేడర్, ఐఎమ్ అ పొజిషనల్ ట్రేడర్ అండ్ ఐఎమ్ ఓకే విత్ దట్. అండ్ ఇక్కడికి వచ్చినాక నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే దో ప్రైస్ మెమరీ జోన్లోకి వచ్చినా సరే ఇక్కడ ఈ స్టాక్ ప్రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు. రేదర్ దాన్ దాట్ ఐ విల్ స్టార్ట్ ట్రైంగ్ టు టేక్ అ పొజిషన్ హియర్. ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ లెట్స్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఇది ఇంపార్టెంట్ జోను, ఇక్కడికే ఎందుకు వచ్చింది అని చెప్తే, కొంచెం మనం జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి మీరు, ఇది ఒకప్పుడు రెసిస్టెన్స్ జోన్. ప్రైస్ ఇక్కడికి వచ్చి అంటే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చాలా స్విఫ్ట్గా పడిపోయింది, అప్రాక్సిమేట్గా 40% ప్రైస్ పడిపోయింది. సో ఈ రెసిస్టెన్స్ జోనే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మెమరీ జోన్గా కన్వర్ట్ అయిపోయింది. ఇన్ ది సెన్స్ ఇదిగోండి, ఇది రెసిస్టెన్స్ జోనా అండ్ సేమ్
అదే జోన్ ఇప్పుడు మెమరీ జోన్ కింద వచ్చేసింది, ఐ మీన్ బయింగ్ వచ్చింది. సో ఎస్టర్డేస్ రెసిస్టెన్స్ హ్యాస్ బికమ్ టుడేస్ సపోర్ట్. సో మనం సపోర్ట్లో కొంటున్నట్టు. మే 22లో ఏ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయ్యిందో that acted as a support for 18th March, 13th May, 3rd June. So most likely ఈ వీక్ 25 November కూడా ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ అ మెమరీ జోన్ అండ్ ప్రైస్ షుడ్ గో అప్. లీనియర్గా కాకపోయినా జిగ్జాగ్ అయినా సరే ప్రైస్ ఈవెన్చువల్గా ఇట్ హ్యాస్ టు గో అన్నది ఒక ప్రాబబిలిస్టిక్ సినారియో. సో ఎట్లాగంటే వెళ్తుందా లేదా అన్నది నాకు మీకు ఇద్దరికీ తెలియదు, బట్ ఇంతకు ముందు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళాలి అన్నది ఒక ఫేర్ అజంప్షన్ బేస్డ్ ఆన్ సమ్ స్టాటిస్టిక్స్. అండ్ అదే కాదు, మీరు ఇక్కడ చూస్తే ఒక మంచి ట్రెండ్ లైన్, ఈ మంచి ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ బ్రేక్ అయింది. అగైన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మీరు 29th July నుంచి ఒక్క స్ట్రాంగ్ వీక్లీ గ్రీన్ క్యాండిల్ కూడా లేదు కదా. మరి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఈ మెమరీ జోన్కి వచ్చినప్పుడు ఎందుకు ఫామ్ అయ్యింది ఈ గ్రీన్ క్యాండిల్? మధ్యలో ఎక్కడన్నా ఫామ్ అయ్యి ఉండొచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చి ఎందుకు ఫామ్ అయ్యింది? దట్ ఈస్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మీరు అర్థం చేసుకోవాలి హౌ ద మెమరీ జోన్స్ వర్క్ అని. ఇప్పుడు ఇది కాకుండా మీరు ఇంకోటి చూసుకోవాలి. ఇప్పుడు మెమరీ జోన్ వచ్చింది కదా అంటే టక్మని మీరు కొనేయకూడదు. హౌ డస్ ద స్టాక్ రియాక్ట్ కమింగ్ టు మెమరీ జోన్? అంటే స్ట్రాంగ్ బయింగ్ వచ్చిందా? ఈ కేసులో స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది 25th November 2024కి, రైట్? ఇక్కడ చూస్తే మీరు మంచి స్ట్రాంగ్ బయింగ్ అనిపిస్తుంది, కానీ మీకు అదే మెమరీ జోన్లోకి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది, కానీ దిస్ 28 October సో అసలు స్ట్రాంగ్ బయింగే లేదు. సో హౌ డస్ ద స్టాక్ రియాక్ట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారు? మీరు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారా, లేదంటే గుడ్డిగా మెమరీ జోన్లోకి వచ్చింది ఓకే ఒక మంచి ప్రైస్లోకి వచ్చిందని కొనేస్తారా? దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ మీరు హౌ ఫ్లెక్సిబుల్ యు ఆర్ అరౌండ్ ద మెమరీ జోన్. అంటే ఇప్పుడు మెమరీ జోన్ అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ డెఫినేషన్ లాగా మీకు ఇలాగే ఇన్ ది సెన్స్ ఇలాగొచ్చి ఇప్పుడు కొన్నిసార్లు ఈ మెమరీ జోన్ని బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్ళచ్చు, రైట్? ఇది కూడా మీరు చూసుంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, అసలు ఆ మెమరీ జోన్ దగ్గరికి రాకముందే యూటర్న్ కొట్టేస్తుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటే నేను ఐ థింక్ బ్రిటానియా అనుకుంటున్నాను. బ్రిటానియానా? ఎస్. ఈ బ్రిటానియా చూడండి, ఇంత షార్ప్ ఫాల్ వచ్చింది కదా. షార్ప్ ఫాల్ వచ్చినాక దిస్ వుడ్ ప్రాబబ్లీ బీ ది మెమరీ జోన్. బట్ ఏమవుతుంది బ్రిటానియా ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందే యూటర్న్ కొట్టేసేదట్టు ఉంది. వై? బికాస్ ఎంటైర్ మార్కెట్ ఒకవేళ కానీ యూటర్న్ కొడితే మెమరీ జోన్ వరకు వెయిట్ చేయదు బ్రిటానియా, ఇంత ముందే కొట్టేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ మెమరీ జోన్ని బ్రేక్ డౌన్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే డిఫరెంట్ వేస్ అనమాట. టెక్స్ట్ బుక్ వే అయితే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈ రెండు కేసెస్ మెమరీ జోన్ కంటే పైకే యూటర్న్ కొడతాం, మెమరీ జోన్ బ్రీచ్ చేసే కిందకి వెళ్ళి పైకి యూటర్న్ కొడతాం. ఒక 2 డిఫరెంట్ కేసెస్. సో ఈ కేసులో ఎలా మనం రియాక్ట్ అవుతాం అన్నది ఇంకొకటి. సో ఆల్ ఇన్ ఆల్ I just want you to understand what is a memory zone, nothing but support and resistance zones, and price always reacts in a predictable fashion around that, and you should always consider time as your good friend. అంటే దిస్ ఇస్ ఈ మెమరీ జోన్స్ మీరు ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే అంత బెటర్గా పనిచేస్తాయి అంటారు కదా. దట్ ఇస్ అ సేయింగ్ అనమాట, బిగ్గర్ ద టైం ఫ్రేమ్ బిగ్గర్ ద మనీ అన్నట్టు. సో మీరు వీక్లీ నుంచి మంత్లీకి వెళ్ళారనుకోండి ఇంకా బాగా పనిచేస్తుంది ఈ మెమరీ జోన్. సో I just want you to understand what are memory zones and how does a stock behave. మీరు ఒక 100 ఎగ్జాంపుల్స్ తీసుకోండి and everything will work exactly like memory zone. అంటే 100% స్ట్రైక్ రేట్ ఉంటుందా అంటే మెమరీ జోన్ కాకుండా అందరూ బయింగ్ చేసేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోద్దా? నో, అందరూ బయింగ్ చేయరు. కొంతమంది ఏంటారు అంటే కొనిన తర్వాత ప్రైస్ కిందకు వస్తుంది కదా, న్యాచురల్గా మనం కొన్న తర్వాత ప్రైస్ కిందకు వస్తే. కొంతమంది ఏంటంటే ఇంత కిందకు వస్తే అమ్మేస్తారు, కొంతమంది బాగా కిందకు వస్తే అమ్మేస్తారు. కొంతమంది ఎట్లంటే కొనిన తర్వాత అసలు అమ్మనే అమ్మరు, బికాస్ దే బిలీవ్ ఇన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీ. ఇదేం కాదు, ఇది చాలా మంచి కంపెనీలే, టూ గుడ్ టు ఫెయిల్ టైప్ ఆఫ్ కంపెనీ అని ఉంచుకుంటారు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ స్టాప్ లాస్ ఉన్న ట్రేడర్స్ ఈ మెమరీ జోన్లోకి రావటం వల్ల ఇక్కడ మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ సంథింగ్ లైక్ 100 hours ఆన్ దిస్,
డిఫరెంట్ కేస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా స్టాక్స్ మీరు చూస్తే ఐ థింక్ you'll definitely be benefited with this exercise. So again, see you in the next video regarding Nifty.